జాతీయ గీతాన్ని మనం అందరం గౌరవించుకోవాలి. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి చాలా స్వాతంత్ర సమర యోధులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి త్యాగ ఫలమే మనం అనిపిస్తుంది స్వాతంత్రం. వాళ్ళందరినీ మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క త్యాగాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనకి దేశానికి సేవ చేసే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పాల్గొవాలి. రాష్ట్ర, దేశ, ప్రపంచ దేశాల యొక్క భౌగోళిక అంశాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. హిస్టరీ అధ్యయనం ద్వారా ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు మానవ పరిణామం, సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, జాతీయ నాయకుల పోరాటం, గొప్పతనం గూర్చి అవగాహన ఏర్పడుతుంది. పాలిటిక్స్ అధ్యయన దౌర్బల్యమును గాల్చి మిన్నకుంటివా ఈ ఆంగ్లేయులను రెంకసాతి నేతల దుష్టత్తు బాములు చూచుచు ఊరకుంటివా సర్వసంగ ప్రత్యాంగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసలు పాలు చేయుచుండ చిత్తరువుల బొమ్మ వలె కిమ్మనుకుంటివా రాజ్యకాంక్షతో, రాజ్యకుయుక్తులతో, స్వార్థ చిత్తనతో అన్నెంపుణ్యం మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబలించుచుండగా కన్నెత్తి గాల్చుకుంటివే సమస్త ధర్మ కర్మ ప్రతిష్టతివే తుకారాం పురాణ దశరథ భక్త కవిత మాకృతివే వెయ్యేళ్ళ ఈ గీతా సందేశాన్ని అందజేసిన శ్రీకృష్ణ భగవానికి స్తన్యం అందించిన దేవతామూర్తివే. తల్లి భర్తావని నీ ప్రభావంచే నన్ను నీ కర్తవ్య పరాయణరాలుగా భావింపుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి పాల్కర్ నువ్వు దొరవ, మొన్ననే కదరా నా చేత చిక్కి నా కాళ్ళపై పడి శరణు వేడి కోరితివి. ఓరి మోసకారి పౌరుష ఉన్నచో మా ఈ భారత మహావీరులలో ఒక్కరిని చివరికి ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి ఒక్కరు సహస్ర రూపిదారమై హర హర మహాదేవ మీపై లంకించును. మీరు మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. ఓరి స్టూవర్డ్ దుష్టుడా, నా కన్నబిడ్డల ప్రబోపదేశనకు నా ధనం వాడుటకు నాకే అధికారం లేదా? నా జాతి దయాదాక్షాణ్యాలతో మీ కళ్ళబుల్లి మాటలతో ఇచ్చుట చోటు చేసుకొని మాపైనే అధికారం చలాయిద్రా. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి తలపెట్టిన స్వతంత్ర మహోద్యమునకు నేల 4 చెరువుల జై జై ధ్వానాలు వినిపించక మానవు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే మంత్రం జపించుచు. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, బీ సీటెడ్. Now all of you respond for attendance. Number 1, number 2, number 3, number 4, number 10, number 20, number 21, number 21. Who is number 21? Why she is not attend to school? Is there any issue? Okay children, today going to I am giving formative to exam answer scripts. Sita 15, Avignesri 15, Sahana 18, Sindhu 19, Saraswati 20. Wow, this is time also Saraswati got out marks. Give a big clap to Saraswati.
Anyone knows why she is not attending to school? I make a call to Saraswati. హలో, నేను హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండి. సరస్వతి ఉందా అప్పారావు గారు? సరస్వతి లేదండి, స్కూల్కి రాదు. ఎందుకండి? మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, అందుచేత స్కూల్కి రాదు. అదేంటి అప్పారావు గారు, తను ఇంకా చిన్న పిల్ల, అప్పుడే పెళ్ళి ఏంటి? తను బాగా చదువుతుంది, తనే క్లాస్ ఫస్ట్. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయిని పంపించను, నాకు చదివించే ఆర్థిక స్తోమత లేదు. మా ఫ్రెండ్ కొడుకు పెళ్లి కుదిరింది, అబ్బాయి చాలా మంచివాడు, అందుకని గొప్ప సంబంధం నీకు తీసుకురాలేదు. నీకు ఉంటా మేడం గారు. అప్పారావు గారు, నేను చెప్పేది వినండి. హలో హలో, Now I make a call child helpline number 1098. చిల్డ్రన్ చూసారా, మీ క్లోజ్ ఫ్రెండ్ సరస్వతికి అప్పుడే మ్యారేజ్ అంట. తనకి ఇంకా 18 సంవత్సరాలు కూడా నిండలేదు. అందుచేత ఇది చట్టరీత్యా నేరం. అందుచేత మనం ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్కి 1098కి కాల్ చేస్తున్నాను. హలో, నేను జెడ్పీహెచ్ఎస్ తమ్మవరం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండి. మా స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సరస్వతి అనే అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా చదవనివ్వకుండా మ్యారేజ్ చేయడానికి రెడీ అవుతున్నారండి. ఆ పెళ్ళిని, ఆ బాల్య వివాహాన్ని ఆపాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మ్యామ్, అడ్రస్ ప్లీజ్. నేమ్ అప్పారావు, తమ్మవరం, మార్కండేయపురం, కాకినాడ రూరల్. ఫోన్ నెంబర్ 9676157369. We will take action, ma'am. Thank you, ma'am. Okay, children, see you tomorrow. ఏమండి, పిల్లల్ని స్కూల్కి వెళ్ళనివ్వండి. ఏమండి, పిల్లల్ని స్కూల్కి వెళ్ళనివ్వండి. పాప బాగా చదువుతుంది, అప్పుడే పెళ్ళి వద్దండి. మా ఫ్రంట్కి రండి. నేను చదువుకుంటాను నాన్న, నేను స్కూల్కి వెళ్తాను నాన్న. నా ఫ్రెండ్ ఏరుకోరి మన దగ్గర ఏమీ లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీరేంటి నష్టపెడుతున్నారు? ఈ పెళ్లి తరగడం ఖాయం. ఈ పెళ్లి ఎవడో ఆపలేడు. హలో, నమస్తే, మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాం. సరస్వతి మీ అమ్మాయినా? అవునండి. ఇలా ముందుకు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి ఇంకా మైనర్, ఆ విధంగా చేయడం నేరం. నాకు చదివించే ఆర్థిక స్తోమత లేదు. ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు పెళ్లి చేయవచ్చు, కానీ ఇప్పుడు చేయడం నేరం. మీలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయ్యో అమ్మగారు, నన్ను క్షమించండి, తప్పైపోయింది. నాకు ఇవన్నీ పెద్దగా తెలియదు. నాకు బుద్ధి వచ్చింది, నా పిల్లకి అప్పుడే పెళ్లి చేయను. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చదివిస్తాను. నన్ను క్షమించండి. మంచి నేను తీసుకున్నాను. చూడండి పిల్లలు, మన దేశంలో సరస్వతి ఎంతో అది తీసుకో. చూడండి పిల్లలు, మన దేశంలో ఇలాంటి సరస్వతి
కుటుంబ కలహాల వల్ల చదివించే ఆర్థిక స్తోమత లేక వాళ్ళు చదువు మానిపించి మధ్యలోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు. అలా చేయకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో పనులు చేపిస్తూ స్కూల్ మానిపించి పనికి పంపితే మీరు వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే అలాంటి వారి జీవితంలో బంగారు భవిష్యత్తుకు బాట వేసిన వారు అవుతారు. అలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. కుర్రో కుర్రు బెజవాడ దుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. కుర్రో కుర్రు సోది చెబుతానమ్మ సోది. ఓ సోదమ్మ ఇలారా సోది చెప్పు. ఏంటమ్మా సోది చెప్పించుకుంటావా? అవును, మా స్కూల్ గురించి చెప్పు కాస్త. కూర్చో. జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. ఏపీలో బాబు సీఎం అని చెప్పాను, ఢిల్లీలో పిఎం మోదీ అని చెప్పాను. జరిగాయి కదా తల్లి సోది సోది చెబుతానమ్మ సోది. స్కూల్ గురించి చెప్పమ్మా. కుర్రో కుర్రు మీ స్కూల్కి చదువులమ్మ కటాక్షం ఉందే నా తల్లి. మీ స్కూల్లో మనసున్న మహారాజున్నాడే నా తల్లి. అతడెప్పుడూ నవ్వులు చిందిస్తూ ఉంటాడే తల్లి. కోపం వస్తే రుద్రతాండవమే నా తల్లి. స్కూల్పై ఈగ కూడా వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుతూ మీ స్కూల్ని టాప్లో ఉంచడానికి ప్రయత్నిస్తాడే తల్లి. అతడేనే తల్లి సకల శాస్త్ర సంపన్నుడు శ్రీ వెంకట రమణ గారే తల్లి. కుర్రో కుర్రు ఈ సరస్వతీ నిలయంలో ఒక సరస్వతీదేవి ఉందే నా తల్లి. జ్ఞానంలో మిన్న అటు సైన్సు ఇటు గణితం పాఠాలను అవలీలగా బోధిస్తుందే నా తల్లి. విద్యార్థులు వాటిని పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందే నా తల్లి. ఆవిడేనే తల్లి శ్రీమతి పద్మావతి గారు. కుర్రో కుర్రు ఈ సరస్వతీ నిలయంలో కఠినమైన గణితమును కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్లు చెబుతారే తల్లి. గణితమునే గాక అటు గానం గాత్రం చిత్రలేఖనంలో కూడా మంచి ప్రావీణ్యం కలవాడే తల్లి. క్రమశిక్షణకు షర్టు ప్యాంటు వేసి ఇన్షర్ట్ చేస్తే అతడేనే తల్లి శ్రీ గణపతిరావు గారు. కుర్రో కుర్రు ఈ శాంతి నిలయంలోనూ తల్లి ఆంగ్లంను అర్థమయ్యేటట్లు చక్కటి డ్రిల్లింగ్తో పాటు అర్థవంతంగా బోధిస్తాడే నా తల్లి. అమ్మా నాన్న అంటూ ఆప్యాయంగా పలుకుతాడే నా తల్లి. శాంతికి సౌమ్యతకు మూర్తిభవించిన వాడు అతడేనే తల్లి శ్రీ కృష్ణమూర్తి గారు. కుర్రో కుర్రు ఈ స్కూల్లోనే తల్లి పొట్టిగా ఉంటాడు గాని కంచు మ్రోగినట్టు పాఠాలు గట్టిగా చెబుతాడే తల్లి. గ్లోబల్ విషయాలు మీకు రోజు పంచుతూ మీ యొక్క ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతాడే తల్లి. అతడేనే తల్లి శ్రీ నాగబాబు గారు. కుర్రో కుర్రు మీ స్కూల్ మందిరంలోనే తల్లి మనిషి చూడగానే తల్లి దుర్గామాతలా ఉంటారే తల్లి. మనసు మాత్రం మల్లెపువ్వే తల్లి. కంటి చూపుతో క్లాస్ కంట్రోల్ చేస్తుందే తల్లి. జీవశాస్త్రాన్ని చక్కటి బొమ్మలతో అర్థవంతంగా అవగాహన అయ్యేటట్లుగా బోధిస్తారే తల్లి. ఆవిడేనే తల్లి శ్రీమతి దుర్గా కుమారి గారు.
కుర్రు. మనకు అర్థం కాని జాతీయ భాషను కూడా అవలీలగా మాట్లాడతారే నా తల్లి. చక్కటి నవ్వుతో భక్తి శ్రద్ధలతో అభ్యసించేలా చేస్తున్నారే తల్లి. ఆవిడేనే తల్లి శ్రీమతి శ్యామ్ సుందరి గారు. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కుర్రో కుర్రు. ఈ స్కూల్ మందిరంలోనే తల్లి మనిషి చూడడానికి హనుమంతుడి వలె ఉంటాడే తల్లి. పిల్లలకి ఇష్టమైన ఆటలు నేర్పిస్తూ ఆడిస్తూ పిల్లలకి ఇష్టడిగా మారాడే తల్లి. అతడేనే తల్లి శ్రీ రంగారావు గారు. కుర్రో కుర్రు. ఈ మనిషి చూడడానికి కరెంటు తీగలా ఉంటాడే తల్లి. తెలుగు పాఠాలను తన పద్య గద్య నటనలతో అదరగొట్టి తెలుగు పాఠాలను అర్థమయ్యేలా చేస్తూ తెలుగులో 100కి 100 మార్కులు వచ్చేలా చేస్తున్నాడే తల్లి. అతడేనే తల్లి శ్రీ ఆనంద్ కుమార్ గారు. బాగా చెప్తా సోదమ్మా. ఈసారి మా 10th క్లాస్ పిల్లల కోసం చెప్పి వాళ్ళు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కుర్రో కుర్రు. మీ స్కూల్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారే తల్లి. మంది ఉన్నా గాని బుద్ధిలో గాని చదువులో గాని అమ్మాయిలతో పోటీ పడలేరే తల్లి. రోజు క్రమశిక్షణ రాహిత్యం, చివాట్లు, కర్ర దెబ్బలు తింటూ ఉంటారే తల్లి. శిక్షణ రావాలంటే ఏం చేయాలి సోదమ్మా? నేను ఆ విషయం చెప్పాలంటే ఆ తల్లికి నువ్వు 1116 కొంచెడు బియ్యం ఇచ్చుకోవాలే తల్లి. విశాలాక్షి పలుకు, పలుకమ్మ పలుకు, నా నోట సత్యమే పలికించవే తల్లి. తల్లి చాలా బాగా చెప్పా సోదమ్మా. నేను చెప్పలేదే తల్లి, ఆ తల్లే నా చేత చెప్పించింది. సార్ మన కామేష్ టాలెంట్కి అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇది స్పెషల్ టాలెంట్. అది వాయించడం అందరి వల్ల కాదు. నేను పాడుతూ ఉంటే నా వాయిస్కి వాడు బ్యాక్గ్రౌండ్ ఇస్తాడట, అలా అంటున్నాడు. అది మన రియల్ సాంగ్లో ఉండకపోవచ్చు. ఓకే, వి విల్ ట్రై ఇట్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి, మహోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అరభయంకరుడు కట్ట బ్రహ్మణ, అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అరభయంకరుడు కట్ట బ్రహ్మణ, అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రాసిస్తూ, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా?
అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం బళ్ళున తెల్లారి, వస్తున్నాడడుగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి, పన్నులడిగిన కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా. బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చండ నిప్పుల గండ్రగొడ్డలి పన్నుగడతది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు I am studying 7th class. This is my class room. This is my classroom, 7th. It is in our school, ZBHS Tamavaram. This is my school, ZBHS Tamavaram. It is in our village, Tamavaram. It is my village, Tamavaram. It is in our Mandal, Kakinada Rural. This is my Mandal, Kakinada Rural. It is in our district, Kakinada. This is my district, Kakinada. This is in our state, Andhra Pradesh. This is my state, Andhra Pradesh. It is in our continent, India. Country, India. This is in my country, India. It is in our continent, Asia. This is my continent, Asia. It is in our world. This is my world. It is in our solar system. This is my solar system. It is in our galaxy. Milky Way galaxy. Milky Way Galaxy. galaxy. This is my galaxy. It is in our universe. This is my universe. Thank you. Sir, చూపించు అన్ని ఫస్ట్గా చెప్పు ఫస్ట్. దిస్ ఇస్ మై స్కూల్ చెప్పు. మై స్కూల్. This is my classroom. గట్టిగా చెప్పు. సార్ మై This is my classroom. ఇట్స్ మై This is my school, ZBHS Tamavaram. చూడొచ్చు. This is my village, Tamavaram. This is my Mandal, Kakinada Rural. This is my district, Kakinada district. This is my state, Andhra Pradesh. This is my country, India. This is my continent, Asia. This is my world. This is my solar system.
This is my galaxy. This is my universe. ప్రజానాయకుడని కళాపోషకుడని పేరుగాంచిన గణపతి దేవి అగ్రకుమార్తె రాణి రుద్రమ్మదేవిని నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోకముడిస్తారు. నా వీర్గజన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగ వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసినా రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా తండ్రి ఒక ప్రక్క కళలు, సంగీత, నృత్యాలు, మరో ప్రక్క రాజనీతి, అర్థశాస్త్ర, యుద్ధ విద్యలు నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడించుకుంటూ వెళుతుంటే దేవగిరి యాదవరాజు నా పైకి కత్తి దూశాడు. కానీ నేను జింకలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పాలన స్వర్ణ యుగాంగగా భావించారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల, ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలను దేవాలయాలుగా కట్టించాను, శ్రీ విద్య బాట వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ధైర్య, శౌర్య, సాహసాలకు ప్రతీకగా నిలిచాను. రుద్రమ్మదేవిని, నేను రాణి రుద్రమ్మదేవిని. Indian Constitution, Part 4 from Article 51A. Let's know our first duty. Abide by the Constitution, respect national flag and national anthem. Respect national flag and anthem. Second duty, second I'ma say on the fundamental duties. Oh, the fundamental duties. Oh, follow guidance of the freedom struggles. Oh, follow guidance of the freedom struggles. God is protecting sovereignty and integrity of India. Oh, the integrity of India. Oh, defend the country and render national services of India. Oh, national services of India. Oh. There are few more fundamental duties in our Constitution. The spirit of common brotherhood of India, the India, the brotherhood of India, the brotherhood of India. Sixth is preserving composite culture of India, the India, the culture of India, the culture of India. Seventh is preserving natural environment of India, the India, the environment of India, the environment of India. Develop scientific temper of India, safeguarding public property of India. Develop scientific temper of India, safeguarding public property of India. Strive for excellence, people of India. Strive for excellence, people of India. The last fundamental duty. Duty for all parents, guardians to send their children at the age group of 6 to 14 years to school. These are the fundamental duties.
the teachers, and also my dear brothers and sisters. Happy Social Day. I wish to tell the A to Z freedom fighters of India. A for Abdul Kalam Azad, B for Bhagat Singh, C for Chandrasekhar Azad, D for Dadabhai Nauroji, E for Ishwar Chandra Vidyasagar, F for Firozshah Mehta, G for Gopala Chandra Gokhale, H for Hedgevar, I for Indian National Army, J for Jawaharlal Nehru, K for Kasturba Gandhi, L for Lala Lajpat Rai, M for Mahatma Gandhi, N for Netaji Subhash Chandra Bose, O for Onanke Obawa, P for Pandit Madan Mohan Malavya, Q for Queen Lakshmi Bai, R for Ravindranath Tagore, S for Sardar Vallabhbhai Patel, T for Tantiya Tope, U for Uddham Singh, W for Gwalior Velu Nachier, X for Xavier Vasudev Padke, Y for Yusuf Meher Ali, Z for Jeenat Mahal. Download Google Gemini. సార్ పియానో సార్ జోడెట్ల పరుగు చూడు కుందరాన తాను హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు కుందరాన తాను గల్లు 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 జోడెట్ల పరుగు చూడు కుందరాన తాను హంసలాగా
नंगरी माहू सेरी वेरी सुधी सागोनी मा कोवला पोली रे अंगणे मा बागे खुशी रे विजयाडी झुरल नचाई रे नंगरी माहू सेरी वेरी सुधी सागोनी मा कोवला पोली रे अंगणे मा बागे खुशी रे आयो झरणो झरेरो लाडो फुल फूटन मोरेरो लाडो केतवाडी हरो मरो झुमनाच तांडो पेरो कुमारीरो कातरेरो लाडो वदा गदा मतीदर मेरो धिमी 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 नाच जरा धिमी नाच ए याडी जोडी मेडी रो नाच धिमी धिमी नाच जरा धिमी नाच ए पाई मेडी बेडी रो नाच दिमी दिमी नाच जरा दिमी नाच ए याडी जोडी बेडी रो नाच दिमी दिमी नाच जरा दिमी नाच ए बाई मेरी बेडी रो नाच पिलोणी वेला वेचयाडी तारकादी धरतीर धूड भारी तुका तो राधी गंगा याडी तार सातरम भिजती छणती ताळा तट्टी रेची तू वाळती सातारूरा सातार्यची सातारंगीरो जीवन देती सोनेरा नगरीराची धर्मदाडेची पावनची मोनीर ताड चुरम चुरालेची आकडे मापे संयाडी कडावोलेची मोनीर ताड चुरम चुरालेची आकडे मापे संयाडी कडावोलेची गावडी केदाना कुंदरी घर मारे मताई धिमी 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 नाच जरा धिमी नाच ए याडी हेरी फेरी रो नाच धिमी धिमी नाच थोडा धिमी नाच ए पाई मेली बडी रो नाच दिमी दिमी नाच जरा दिमी नाच ए याडी हेरी फेरी रो नाच दिमी दिमी नाच जरा दिमी नाच ए बाई बेली वाली रो नाच गळा मला पडी भाजी पारी हल्ला पडो भरलाई खोडो नाही गेले तेव्हा पाणी बेडी बेडी हल्लो पाडलाई बेडी कांगेरी कांगेरी माते कडाव मोगली जिंदगी चढाव उतार बतावा ही जोडी काळे बंचेरो पाटी भाजी शिकारी मेडी महान कोणी जमीदार सादरी गडकरी दोन पिढी आरंभाची पिया फेरल माझ्या कवताची होत मिळाल रण कराची मागडी मान हरवासी जगती नवदाडे रणंगरीर पूजालेती नव पिढीन रेणू याडी वाट बताती नवदाडे रणंगरीर पूजालेती नव पिढीन रेणू याडी वाट बताती वर्षे वर्षे ना याडी ताग पूजा कर हसी खुशी ती